రఘురామకృష్ణరాజు తాజాగా ఆంధ్రాకి వస్తూ ఇచ్చినటువంటి స్టేట్మెంటు ఫిబ్రవరి 2వ వారంలోగా ఎంపీ పదవికి పార్టీకి రాజీనామా చేస్తాను, అలాగే వైసీపీ నాయకత్వం అనర్హుడిగా ప్రకటించేలా చేయడంలో పూర్తిగా విఫలమైంది. గత ఎన్నికల్లో నా చరిష్మాతోనే గెలిచాను. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. నేను కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తాను. నరసాపురం సీటును కోరుకునే పార్టీలో చేరి బరిలోకి దిగుతాను. ఇది ఆయన చెప్పుకొస్తుంది. అంటే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకుని వాళ్ళల్లో ఎవరికి నరసాపురం టికెట్ వస్తే వాళ్ళ పార్టీలో చేరతాను అని ప్రకటిస్తున్నారు. మరి ఆ పార్టీకి తన అభ్యర్థిని కాకుండా రఘురామని ఎందుకు తీసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ గతంలో గోకరాజు గంగరాజు అక్కడి నుంచి గెలిచారు, ఆయన కాకుండా రఘురామరాజుని ఎందుకు తీసుకోవాలి? జనసేన క్రిందసారి అక్కడి నుంచి నాగబాబే పోటీ చేశారు, ఆయన్ని కాదని ఈయనకి ఎందుకు ఇవ్వాలి? తెలుగుదేశం పార్టీ నరసాపురం టికెట్ నుంచి పోటీ చేస్తే రఘురామకృష్ణరాజుకి వచ్చాము. అసలు ఎవరి వైపు నుంచి ఉంటుంది చూడాలి.